ఓకే. మనం స్టార్ట్ చేసేద్దాం ఇంకా. ఓకే. ఓకే సార్. ఓకే స్టార్ట్ చేసేయండి పర్లేదు. నెక్స్ట్ ఏంటంటే మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఫైనల్ టాపిక్. నెట్వర్క్ కాంపోనెంట్స్ ఉంటాయండి. హబ్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటి, రౌటర్ అంటే ఏంటి, ఫైర్ వాల్స్ అంటే ఏంటి, ఐడిఎస్ ఐపీఎస్ సిస్టమ్స్ అంటే ఏంటి అన్నది గురించి డిస్కస్ చేసుకుందాం. హబ్, స్విచ్, రౌటర్ అన్నది యాక్చువల్గా ప్రాక్టికల్గా మనం నేర్చుకుంటాం అన్నమాట. ఫైర్ వాల్, ఐడిఎస్ ఐపీఎస్ అన్నది మనం నేర్చుకోము. కాకపోతే మీకు టెర్మినాలజీస్ అన్నది ఫెమిలియర్ చేస్తామట. మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను ఆ టెర్మినాలజీస్ గురించి. ఫస్ట్ ఏంటంటే హబ్. సపోజ్ ఇది హబ్ అనుకోండి. సపోజ్ ఒక పీసీ, వేరే పీసీ, ఇంకొక పీసీ అండ్ ఇది ఒక పీసీ. ఎప్పుడైతే హబ్ నుంచి హబ్ సపోజ్ ఇతని పేరు ఒకటి ఇద్దాం, పేరు సమ్ ఏ, ఇతను బి. ఏ అన్న అతను బితో కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఏమైంది, హబ్ దగ్గరికి వెళ్ళి బి దగ్గరికి వెళ్ళాలి, నార్మల్ రిక్వైర్మెంట్. కాకపోతే ఏమైంది, ఆ డేటా అన్నది ఏ నుంచి బీకే కాకుండా వీడికి వెళ్ళిపోద్ది, వీడికి వెళ్ళిపోద్ది. హబ్ అన్నది అందుకనే నాన్ ఇంటెలిజెంట్ డివైస్ అన్నమాట. అందుకని మీకు అర్థం అవడానికి క్లియర్ గా ప్రాక్టికల్ గా నేను చెప్తున్నా. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని ఒకటి ఉంటుందండి, అందులో చూపిస్తా హబ్ నుంచి ఎలా డేటా అన్నది వెళ్తుందో మీకు చూపిస్తా. హబ్ అన్నది అందుకే నాన్ ఇంటెలిజెంట్ డివైస్ అంటారు నార్మల్ గా. స్విచ్ అన్నది ఎప్పుడు ఇంటెలిజెంట్ డివైస్. అంటే ఏ నుంచి బీకి వెళ్ళాలంటే వాడు బీకి మాత్రమే పంపిస్తాడు స్విచ్ లో. హబ్ అలా కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి వెళ్ళిపోద్ది, బ్రాడ్కాస్ట్ చేసేస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పీసీ తీసుకుంటానండి. మీకు ఈ ప్యాకెట్ ట్రేసర్ గురించి నేను చెప్తాను మళ్ళా రేపు పొద్దున్న క్లాస్లో మేబీ. ఇక్కడ హబ్ ఉంది చూసారా, ఇక్కడ హబ్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇంకొక పీసీ తీసుకుందాం. ఫైన్. నేను ఆ హబ్కి ప్రతి పీసీ కనెక్ట్ చేస్తాను అండ్ ఈ 3 పీసీస్కి ఐపీ అడ్రస్ అన్నది అసైన్ చేస్తాను. అవి 3 సేమ్ నెట్వర్క్లో ఉండేలా చేస్తాను. నెట్వర్క్, ఐపీ అడ్రస్ గురించి మీరు ఏం వరీ అవ్వకండి, నేను మెయిన్ టాపిక్స్ వచ్చినప్పుడు అవి వాటి గురించి చెప్తాను. నేను 10.0.0.1 25.0.0.0 10.0.0.2 10.0.0.2 255.0.0.0 desktop 10.0.0.3 255.0.0.0. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పర్టికులర్ పర్సన్ నుంచి దీనికి పింగ్ చేస్తా 10.0.0.3కి. మీరు ఇక్కడ సిమ్యులేషన్ లో చూడొచ్చు, దీనికి కూడా వెళ్ళిపోద్ది అన్నమాట. అదే ఈ కంప్యూటర్ కూడా మెసేజ్ అన్నది వెళ్తుంది, మీకు చూపిస్తాను. పింగ్ 10.0.0.3 చేస్తాను. ఇప్పుడు మనకు చూసినట్లయితే జస్ట్ చూడండి, ఫస్ట్ ట్రాఫిక్ అన్నది ఎలాగే వెళ్తుంది, ఎందుకంటే అవి ఆర్క్ మెసేజ్లు. ఆర్క్ గురించి మీకు చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్ నెక్స్ట్ మెసేజ్లు కూడా బ్రాడ్కాస్ట్ అవుతాయి అన్నమాట. ఐసీఎంపీ అని ఇక్కడ వస్తుంది అన్నమాట, అవి కూడా బ్రాడ్కాస్ట్ అయిపోతాయి. అంటే ఈ ఒక్క పీసీకే వెళ్లకుండా ఈ పీసీకి కూడా వెళ్ళిపోతాయి. చూపిస్తాయి చూసారా, ఐసీఎంపీ మెసేజ్ ఇది బ్లూ కలర్. ఇది ఇక్కడ వరకు వచ్చి ఈ రెండింటికి వెళ్తుంది. చూడండి, చూద్దాం. చూసారా, దీనికి రెండింటికి బ్రాడ్కాస్ట్ అయిపోయింది. ఇక్కడ దీనికి సంబంధించింది డేటా కాదు కాబట్టి వీడు తీసుకోడు. కాకపోతే ఒక హ్యాకర్ ఉంటే పరిస్థితి ఏంటి, డెఫినెట్ గా వాడు తీసుకుంటాడు. అందుకని మనం హబ్ అన్నది ఎక్కువ యూజ్ చేయకూడదు, అది ప్రిఫరబుల్ కాదు. ఓకేనా, మీకు అర్థమైందా హబ్ గురించి? నెక్స్ట్ ఏంటంటే స్విచ్ గురించి నేర్చుకుందామండి.
ఒక స్విచ్ ఉంది అనుకోండి, సపోజ్ ఇందాక హబ్ ప్లేస్ లోనే ఒక స్విచ్, ఒక పీసీ అండ్ వేరే పీసీ. ఫైన్. ఎప్పుడైతే ఒక్క నిమిషం ఈ నాలుగిటిని కనెక్ట్ చేసేద్దాం. ఇవన్నీ స్విచ్ ద్వారా కనెక్ట్ అయింది అనుకోండి సపోజ్. ఎప్పుడైతే ఇక్కడ ఏ అన్న ఇతను ఏ అనుకోండి, ఇతను బి అనుకోండి, ఏ నుంచి బికి వెళ్తుంది అనుకోండి డేటా, అది ఏ నుంచి బికి మాత్రమే వెళ్తుంది, సిడి వీటికి వెళ్ళదు. అందుకని స్విచ్ ని ఇంటెలిజెంట్ డివైస్ అంటారు. ఇప్పుడు మనకి చూపిస్తాను ప్యాకెట్ ట్రేసర్ లో. ఇదిగోండి స్విచ్ సెకండ్. ఇది ఒక స్విచ్ సెలెక్ట్ చేస్తాను నార్మల్ గా, ఒక వైర్ సెలెక్ట్ చేసుకుని కనెక్ట్ చేసేయండి. ఐపీ అడ్రస్ అసైన్ చేయండి ఇండివిజువల్ పీసెస్ కి. డెస్క్టాప్ 10.0.0.1 255.0.0.0. desktop 10.0.0.2 255.0.0.0. ఇక్కడ డెస్క్టాప్ 10.0.0.3 255.0.0.0. సేమ్ ఇందాక చేసినట్లే మనం ఏం చేద్దామంటే ఈ పీసీ నుంచి ఈ పీసీకి పింగ్ చేయడానికి చూద్దాం. ఈ పీసీకి వెళ్ళదు. ట్రై స్టార్ట్ చేద్దాం. పింగ్ 10.0.0.3. ఫస్ట్ ఆర్క్ మెసేజ్ లో అన్నది వెళ్తాయండి, బ్రాడ్కాస్ట్ అయితే ఆబ్వియస్ గా ఆర్క్ గురించి చెప్పినట్టు మీకు అర్థమైంది. ఐసీఎంపీ మెసేజ్ లో మాత్రం వెళ్ళకూడదు. చూద్దాం. ఆర్ప్, సో ఇది బ్రాడ్కాస్ట్ అవుతుంది, ఇటు వస్తుంది. దీనికి సంబంధించింది కాబట్టి ఇది తీసుకోదు, ఇక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ఇంకా ఆర్పే ఈ మెసేజ్ లో ఇక్కడికి వెళ్తుంది. చూసారా, ఇప్పుడు నుంచి ఐసీఎంపీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇలా స్విచ్ కు వచ్చి ఆ ప్యాకెట్ డైరెక్ట్ గా ఈ పీసీకి వెళ్తుంది, ఈ పీసీకి వెళ్ళదు. బ్రాడ్కాస్ట్ అవ్వదన్నమాట. ఇక్కడ స్విచ్ అన్నది బ్రాడ్కాస్ట్ చేయదు. చూసారా మీరు. సో స్విచ్ అంటే ఇదండి. మీకు ఈ టాపిక్ చెప్పినప్పుడే బ్రాడ్కాస్ట్ డొమైన్, కొలిజన్ డొమైన్ గురించి కూడా చెప్పేస్తే మీకు క్లియర్ అయ్యింది. బ్రాడ్కాస్ట్ డొమైన్ అంటే ఏంటంటేనండి, కొలిజన్ అయ్యే ప్రాబబిలిటీ, ఐ మీన్ ఇప్పుడు సపోజ్ ఇతను బ్రాడ్కాస్ట్ చేస్తున్నాడు అనుకోండి మెసేజ్, మొత్తం నెట్వర్క్ అంతా బ్రాడ్కాస్ట్ అయింది. హబ్ లోనైనా స్విచ్ లోనైనా మొత్తం నెట్వర్క్ లో ఏదైతే ఉందో నెట్వర్క్ రేంజ్ అందరికి మెసేజ్ అన్నది వెళ్తుంది. అది బ్రాడ్కాస్ట్ డొమైన్ అంటారు. సో హబ్ కి ఎన్ని బ్రాడ్కాస్ట్ డొమైన్లు ఉన్నాయి అని అడిగితే ఒక బ్రాడ్కాస్ట్ డొమైన్ ఉంది అని చెప్పొచ్చు. ఒక బ్రాడ్కాస్ట్ డొమైన్ అంటే ఎందుకు అలా చెప్తున్నామంటే, ఏదైతే నెట్వర్క్ లో ఆ హబ్ కి ఏదైతే డివైజెస్ కనెక్ట్ అయినాయో ఆ బ్రాడ్కాస్ట్ మెసేజ్ అన్నది అందరికి వెళ్తుంది. కొలిజన్ డొమైన్స్ గురించి, కొలిజన్ డొమైన్ అంటే ఏంటంటే కొలిజన్ అయ్యే ప్రాబబిలిటీ అదే ఉందా లేదా అంటే గనక స్విచ్ కి కొలిజన్ అయ్యే ప్రాబబిలిటీ లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి పంపాలో వాళ్ళకి పంపుతుంది. సిఎస్ఎంఏ సిడి అన్న ప్రాసెస్ ద్వారా కొలిజన్ అవ్వకుండా చూసుకుంటుంది, అంటే వింటది కదా. సో కొలిజన్ డొమైన్ అన్నది లేదు. హబ్ కి అలా ఉందా? అలా లేదు. హబ్ కి ఏంటి, ఒక డివైస్ ఎలా పంపుతున్నప్పుడు అందరికి పంపేస్తుంది. సో కొలిజన్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ. కొలిజన్ డొమైన్ ఒకటి ఉంది హబ్ కి. స్విచ్ కి ఏంటంటే సెపరేట్ కొలిజన్ డొమైన్స్ ఉంటాయి, అంటే కొలిజన్ అయ్యే ప్రాబిలిటీ లేదు కదా, అందుకని సెపరేట్ అని చెప్తాం అన్నమాట. ఓకేనా? మీకు హబ్ కి స్విచ్ కి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇప్పుడే అడిగేసేయండి. నెక్స్ట్ రౌటర్ స్టార్ట్ చేస్తాను. ఇది జస్ట్ బేసిక్ లెవెల్ అన్నమాట. గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా హబ్ లో స్విచ్ లో కానీ ఏమైనా? జస్ట్ బేసిక్ లెవెల్. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటంటే రౌటర్ అంటే ఏం చేస్తుందంటే, ఒక నెట్వర్క్ ని సపోజ్ ఇప్పుడు స్విచ్ హబ్ చూసుకుంటే ఇదంతా ఒకటే నెట్వర్క్ లో ఉంటాయండి. కంప్లీట్ గా ఇవన్నీ డివైజెస్ ఒకటే నెట్వర్క్ లో ఉంటాయి. వేరే నెట్వర్క్ లో ఉంటే స్విచ్ కనెక్ట్ చేయలేదు. రౌటర్ మెయిన్ యూజ్ ఏంటంటే, ఇది ఒక నెట్వర్క్,
ఆ రెండిటిని ఈ రౌటర్ యూజ్ చేసి మనం కనెక్ట్ చేయొచ్చు. ఈ రౌటర్ యూజ్ చేసి మనం ఆ రెండు నెట్వర్క్ని కనెక్ట్ చేయొచ్చు. సో రౌటర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ నెట్వర్క్స్ని కమ్యూనికేట్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు మనకి సింపుల్ వైఫై చూసుకోండి, వైఫై కింద ఉన్నాయంతా ప్రైవేట్ నెట్వర్క్, అంటే ఒక నెట్వర్క్ 192. జస్ట్ సిఎండిలో ఐపీ కాన్ఫిగ్ చేసి చూసానంటే నేను ఈ నెట్ 192.168.0.11 ఉంది చూసారా, ఈ నెట్వర్క్ రేంజ్ ఏంటంటే 0.0 నుంచి 0.255 వరకు. ఇదంతా ఒక నెట్వర్క్. నా వైఫై దాటిన తర్వాత వేరే నెట్వర్క్ 175.101.136.118 అనేది చూసాం కదా నేను ఐపీ, దానికి సంబంధించిన రేంజ్. ఆ రెండు ఆ రౌటర్ అన్నది కలిపిద్ది మాట. సో టెర్మినాలజీ మాత్రం ఇప్పుడు క్లియర్ చేసుకోండి. ఎప్పుడైతే ఐపీ అడ్రస్సింగ్ కాన్సెప్ట్ అయిందో మీకు క్లియర్ అయిపోతాయి ఇవన్నీ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హబ్ స్విచ్ రౌటర్ గురించి మీకు మినిమం తెలిసి ఉండాలన్నమాట ఇవి డౌట్స్ ఉన్నాయా ఇంకా హబ్ స్విచ్ రౌటర్లో? వినపడుతుందా? వినిపిస్తుందండి, చెప్పండి. సార్ ఇప్పుడు దాకా మీరు బ్రాడ్కాస్ట్ అన్నారు కదా, అవును స్విచ్ ది. అవునవును. అయితే మీరు అన్నారు మీన్స్ దానికి కూడా స్విచ్ వాడతారని. అర్థం కాలేదు. అంటే ఇప్పుడు దానికి కూడా స్విచ్ వాడతారన్నారు కదా సార్ బ్రాడ్కాస్టింగ్ కి. బ్రాడ్కాస్టింగ్ అంటే ఇప్పుడు సపోజ్ కంట్రోల్ ఒక స్విచ్ ఉందండి. సపోజ్ ఇక్కడ ఒక పీసీ, ఇక్కడ ఒక పీసీ, ఇక్కడ ఒక పీసీ. ఈ ఏ అన్న అతను ఒక మెసేజ్ని వీడికి పంపించాలి, వీడికి పంపించాలి. అదే బ్రాడ్కాస్ట్ అంటే. వాడు ఏం చేస్తాడంటే ఆ బ్రాడ్కాస్ట్ ఐపీ ఒకటి ఉంటుంది, ఆ ఐపీ యూజ్ చేసి ఆ మెసేజ్ అనేది పంపిస్తాడు. సో అందరికీ వెళ్తుంది. అర్థమైందా బ్రాడ్కాస్ట్ అంటే? హలో, క్లియర్ అయిందా? క్లియర్ సార్. ఓకే, డన్, ఫైన్. మీకు హబ్ స్విచ్ రౌటర్ గురించి ఒక బేసిక్ క్లారిటీ అన్నది ఇప్పుడు ఉండాలండి. నార్మల్గా నెక్స్ట్ వెళ్ళేది ఐపీ అడ్రస్సింగ్ కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత ఇవన్నీ అర్థమవుతాయి బాగానే. ఫైన్. నెక్స్ట్ ఏంటి మనకి? ఫైర్ వాల్. నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్. నార్మల్గా ముందుండే ఫైర్ వాల్ ఏం చేస్తే, ఆ ఫైర్ వాల్ అంటే ఏంటి యాక్చువల్గా? ఫైర్ వాల్ అన్నది నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్ అండి. అది ఏం చేస్తుందంటే నెట్వర్క్ లోకి వెళ్ళే ట్రాఫిక్ కానీ వచ్చే ట్రాఫిక్ కానీ ఎలా డెనీ అన్నది అదే చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ ట్రాఫిక్ అనేది యాక్సెప్ట్ చేయాలి, ఒక పర్టికులర్ ట్రాఫిక్ యాక్సెప్ట్ చేయకూడదు అంటే ఆ ఫైర్ వాల్ లో మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. అది ఎలా చేస్తుందంటే పోర్ట్ బేస్డ్ కానీ, అదే సపోజ్ హెచ్టిటిపి పోర్ట్ అనేది మనకి నెట్వర్క్ లోకి యాక్సెప్ట్ చేయాలి, ఈ ఐపీ అడ్రస్ అన్నది ఎలా చేయకూడదు, అవన్నీ ఏంటంటే ఫైర్ వాల్ లో కాన్ఫిగర్ చేయొచ్చు. అది క్లాసికల్ ఫైర్ వాల్స్. కానీ ఇప్పుడు వచ్చే ఫైర్ వాల్స్ ఎలా ఉన్నాయి అంటే చెక్ పాయింట్ ఫైర్ వాల్, లేదంటే పాలాల్టో ఫైర్ వాల్, అవన్నీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్. అందులో మనకి మీరు సపోజ్ ఒక మాల్వేర్ పంపిస్తున్నాడు అనుకోండి ఎవరైనా, ఆ మాల్వేర్ లో ఉండే కోడ్ బేస్ చేసుకుని ఆ ఫైర్ వాల్ అన్నది డెనీ చేస్తుంది ట్రాఫిక్, దాన్ని డ్రాప్ చేసేస్తుంది, నెట్వర్క్ లోకి రానివ్వదు. అది నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్. అదొకటి. లేదంటే సపోజ్ ఎవరైనా నా వెబ్సైట్, నేను ఒక వెబ్సైట్ హోస్ట్ చేస్తున్నాను, ఆ వెబ్సైట్ మీద ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ కానీ, డోస్ అటాక్ కానీ, డీడోస్ అటాక్ కానీ పెర్ఫామ్ చేస్తే ఆ ఫైర్ వాల్ అది ప్రివెంట్ చేసేస్తుంది అనమాట, అలా చేయకుండా. సో అది నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్ ఉండే క్వాలిటీ. అంటే యాంటీ బాట్. బాట్ అంటే నార్మల్గా ఏంటంటే, ఫస్ట్ బాట్ అంటే ఏంటో చెప్తాను, అప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్ ఎలా ప్రివెంట్ చేస్తుంది అనేది చెప్తాను. బాట్ అంటే ఒక టాస్క్ అన్నది రిపీటెడ్ గా చేస్తుందండి, ఆటోమేట్ చేస్తుంది ఒక టాస్క్ ని. ఎప్పుడైతే హ్యాకర్ ఆ బాట్ ని యూజ్ చేస్తాడో అదేంటి ఎలా యూజ్ అయ్యింది అంటే, ఆ బాట్ యూజ్ చేసి డాస్ అటాక్లు కానీ, డీడాస్ అటాక్లు కానీ పెర్ఫామ్ చేయగలరు. డాస్ అటాక్ అంటే ఏం లేదండి, ఒక వెబ్సైట్ కి ఒక 500 రిక్వెస్ట్లు ఆ వెబ్సైట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనుకో, ఈడేంటి 1,00,000 రిక్వెస్ట్లు పంపించి డౌన్ చేసేస్తాడు. అలా ఆ బాట్ యూజ్ చేసి ఆడ 1,00,000 రిక్వెస్ట్లు పంపుతాడు.
ఆ యాంటీ బాట్ అన్న ఒక బ్లేడ్ ఏం చేస్తుందంటే ఆ నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్ లో యాంటీ బ్లాట్ అన్న బ్లేడ్ ఉంటుందండి. అది ఏం చేస్తుంది మొత్తం అలాంటి పనులు ఏం జరగకుండా అది చూసుకుంటుంది అన్నమాట నార్మల్ గా. సో నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్ వచ్చేసి ఇవ్వండి, అదే ఐ మీన్ ఇలా డిఫరెంట్ క్వాలిటీస్ అన్న ఉంటాయి దానికి ఫైర్ వాల్ కి. నెక్స్ట్ ఏంటంటే ఐపీఎస్ సిస్టమ్. ఐపీఎస్ అంటే ఏంటంటే ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అండి. ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అంటే ఏంటంటే నెట్వర్క్ లోకి ఎప్పుడైనా ఒక మాల్వేర్ కానీ ఏదైనా వస్తే కనుక డైరెక్ట్ గా ప్రివెంట్ చేసేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను అతను ఏం చేస్తున్నాడంటే ఫిషింగ్ మెయిల్ ద్వారా, అంటే ఒక మెయిల్ ద్వారా నాకు ఏం పంపిస్తున్నాడు, ర్యాన్సమ్ వేర్ పంపిస్తున్నాడు అనుకోండి. ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటంటే ఒక మాల్వేర్ అనమాట. అది ఇన్సర్ట్ అయితే ఏమైందంటే మీ కంప్యూటర్ అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది కంప్లీట్ గా, ఇంకేం మీకు కంట్రోల్ చేయలేదు. అది పంపిస్తున్నాడు అనుకోండి మన నెట్వర్క్ లోకి. ఈ ఐపీఎస్ సిస్టమ్ యూజ్ చేసి దాన్ని నెట్వర్క్ లెవెల్లోనే డ్రాప్ చేసేయచ్చు, లోపలికి రావక్కర్లేదు. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఎవడైనా హ్యాకర్ అన్నవాడు ఇది రివర్స్ షెల్ అనే ఒకటి ఉంటుందండి. మీకు నెట్వర్కింగ్ ఐ మీన్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే మీకు అర్థమైంది. మీకు ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే ఏం అటాక్స్ జరగకుండా మీరు ఆపుతాయి అని ఒక అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవి కంప్లీట్ గా సెక్యూరిటీ తెలిసి ఉండాలి వీటి గురించి అర్థం చేసుకోవడానికి. ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మాల్వేర్ అన్నది మన నెట్వర్క్ లోకి వస్తున్నప్పుడు జస్ట్ అది లాగ్ చేస్తుంది. అంటే ఒక అకౌంట్ లో ఒక లాక్ చేసి ఉంచుతుంది తప్ప అది డెనీ చేయదు, అంటే ప్రివెంట్ చేయదు, కానీ జస్ట్ లాక్ చేస్తుంది అంటే అది ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అన్నమాట. అది గైస్ మీకు ఈ నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ తో మీరు మెయిన్ గా తరోగా ఉండాల్సింది హబ్, స్విచ్, రౌటర్ మీద అండి. ఈ 3 సిస్టమ్స్ ఫైర్ వాల్స్ కానీ ఐడిఎస్, ఐపీఎస్ కానీ తరో ఉండక్కర్లేదు, ఎందుకంటే అవి సెక్యూరిటీ డివైజెస్ మాట కంప్లీట్ గా. సో ఫైన్ గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో హబ్, స్విచ్, రౌటర్ కానీ వీటిలో? సార్ అంటే క్లాస్ లో హబ్ స్విచ్ చెప్పారు, రౌటర్ గురించి మిస్ అయినా. రౌటర్ గురించి నేను ప్రాక్టికల్ గా చెప్పలేదు కదా, ఫైన్ నేను చెప్తా. చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ అయింది. సార్ ఇప్పుడు బాట్ అంటే బాట్ నెట్ కోసం చెప్తున్నారా సార్ మీరు? బాట్ నెట్ అయినా బాట్ అయినా ఏదైనా సరే. అంటే డినైల్ ఆఫ్ సర్వీసెస్ అటాక్ అదే కదా? డినైల్ ఆఫ్ సర్వీస్ బాట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, బాట్ నెట్ అక్కర్లేదు. డీడాస్ అటాక్ అయినా బాట్ నెట్ యూజ్ చేసి చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ డీడాస్ అటాక్ కదా సార్? బాట్ నెట్ అంటే డాస్ కాకుండా డీడాస్. చెప్పండి. అంటే ఓల్డ్ డాస్ ఇప్పుడు డీడాస్ అటాక్స్ ఉన్నాయా అంటున్నారు కదా సార్? యాక్చువల్ గా ఒక సిస్టమ్ నుంచి ఆ రిక్వెస్ట్లు అన్ని పంపిస్తే కనుక దాన్ని డాస్ అటాక్ అంటాము. డీడాస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్. అంటే ఏంటంటే మల్టిపుల్ సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ అన్న పంపుతాము. బాట్ నెట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ జాంబీస్, అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ కంప్యూటర్స్. ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్టెడ్ కంప్యూటర్స్ అన్నిటి నుంచి మనం రిక్వెస్ట్లు పంపుతామో దాన్ని డీడాస్ అటాక్ అంటాము. వాటిని ప్రివెంట్ చేస్తుంది ఐపీఎస్ అండ్ నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్, యాజ్ వెల్ యాజ్ డాస్ అటాక్ ని ప్రివెంట్ చేస్తుంది. అర్థమైందా? ఓకే ఫైన్ సార్. ఓకే. నెక్స్ట్ ఏంటంటేనండి రౌటర్ గురించి మీకు ప్రాక్టికల్ గా చెప్పలేదు కదా, ఒకసారి నార్మల్ గా నేను చెప్తామాట. ఇక్కడ ఒక రౌటర్ ఉంది అనుకోండి. సపోజ్ నేను ఏం చేస్తానంటే ఈ పీసీని టూ పీసీస్ ఉన్నాయి కదా, ఈ పీసీని ఒక నెట్వర్క్ లో కాన్ఫిగర్ చేస్తాను అండ్ ఈ పీసీని ఒక నెట్వర్క్ లో కాన్ఫిగర్ చేస్తాను. డెస్క్టాప్ 10.0.0.1 1 కాదు 10 అని ఇస్తాను. 255.255.255.0. సారీ, ఇక్కడ డిఫాల్ట్ గేట్వే అన్నది కాన్ఫిగర్ చేయాలండి. డిఫాల్ట్ గేట్వే అంటే ఏంటంటే సపోజ్ ఈ నెట్వర్క్ లో ఐ మీన్ మనం పింక్ చేసే ఐపీ అడ్రస్ ఈ నెట్వర్క్ కాదనుకోండి, డిఫాల్ట్ ఎక్కడికి వెళ్ళాలి అన్నది మనం చెప్తామన్నమాట. డిఫాల్ట్ గేట్వేకి వెళ్ళాలి అని మనం చెప్తున్నాము. సపోజ్ మీరు మీ ఇంట్లో ఎక్కడైనా సెర్చ్ చేయాలంటే మీ ఇంట్లోనే సెర్చ్ చేస్తారు, వేరే రూమ్ కి వెళ్తారు, ఆ రూమ్ కి వెళ్తారు. ఎప్పుడైతే మీరు కిరాణా షాప్ కి వెళ్ళాలంటే మీరు గేట్ ద్వారా వెళ్తారు కదా, ఆ గేటే ఇక్కడ రౌటర్ అన్నమాట. సింపుల్. ఇప్పుడు 10.0.0.1
ఇది రౌటర్ ఐపీ అడ్రస్ మాట. డిఫాల్ట్ గేట్వే అంటే రౌటర్ ఐపీ అడ్రస్. 10.0.0.1 ఇచ్చాం కదా, అది గుర్తు పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఫైన్. ఇక్కడ ఈ పీసీని నేనేం చేస్తానంటే 11.network లో కాన్ఫిగర్ చేస్తాను. 11.0.0.10. ఇక్కడ డిఫాల్ట్ గేట్వే 11.0.0.1. అంటే రౌటర్ కి ఇక్కడ ఇటో ఇంటర్ఫేస్ ఉంటుంది, ఇటో ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్ 10.0.0.1 కింద కాన్ఫిగర్ చేసా, ఈ ఇంటర్ఫేస్ 11.0.0.1 కింద కాన్ఫిగర్ చేసా. ఒకసారి మనం కనెక్ట్ చేసి చూద్దాం. రైట్. ఈ రెడ్ మార్క్లు ఎప్పుడైతే ఉన్నాయో కమ్యూనికేషన్ అన్నది ఇంకా ప్రాపర్ గా జరగదు అని మీనింగ్ మాట. అది గ్రీన్ మార్క్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇక్కడ ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేసినప్పుడు వస్తారు. ఇక్కడ ఎన్ చేసేయండి. వుడ్ యూ లైక్ టు ఎంటర్ ఇనిషియల్ కాన్ఫిగరేషన్ డైలాగ్? నో. ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ గురించి నేను రేపు పొద్దున్న చెప్తాను. రేపు నెట్వర్క్ మీడియా, సిస్కో ప్యాకెట్ ట్రేసర్ రెండే టాస్క్లు. సో ఈ రోజు నార్మల్ గా మీరు జస్ట్ చూడండి అంతే. కాన్ఫిగరేషన్ టర్మ్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇటు సైడ్ నేమ్ ఏంటో చూడండి. చూసారా, గిగాబిట్ ఎథర్నెట్ 000 నేమ్ అది. ఇంటి 0/0/0 ఐపీ యాడ్ 10.0.0.1 అని ఇమ్మన్నాను కదా. అంటే సబ్నెట్ మాస్క్ ఏంటి 255.0.0.0. దీని గురించి మీరు వరి అవ్వకండి. ఇలా చేసినా సరే ఇంకా అప్ అవ్వదు. బై డిఫాల్ట్ ఈ పోర్ట్స్ అన్ని డౌన్ లో ఉంటాయండి. నో షట్ చేస్తే కనుక లైన్ అన్నది అప్ అయింది. మీరు చూసారా, గ్రీన్ ఏది సింబల్ వస్తుంది. గ్రీన్ సింబల్ అంటే మీనింగ్ ఏంటంటే అది కనెక్షన్ అనేది ప్రాపర్ గా ఉంది అని. ఇప్పుడు నేను దీని మీద హవర్ చేయండి. చూసారా, G001 అందులోకి వెళ్ళి కూడా కాన్ఫిగర్ చేయండి. G0/0/1 ఐపీ యాడ్ 11.0.0.1 255.0.0.0. నెక్స్ట్ మళ్ళీ నో షట్ చేస్తే ఇవి కూడా అప్ అయింది. నేను ఇప్పుడు జస్ట్ పింక్ చేస్తే ఏమైంది, పింగ్ సిమ్యులేషన్ మోడ్ ఎనేబుల్ చేస్తాను. పింగ్ ఎంతకి 11.0.0.10 కదా. సో ఇదిగోండి, డైరెక్ట్ గా ఈ రౌటర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వేరే నెట్వర్క్ కాబట్టి. ఫస్ట్ దీని మ్యాక్ అడ్రస్ అన్నది తీసుకుంటుంది, తర్వాత మళ్ళీ వెళ్తుంది. చూడండి, ఇక్కడికి వెళ్ళి ఇది ఎలా వెళ్తుంది లెఫ్ట్ సైడ్ కి. చూద్దాం. చూసారా, రిప్లై వస్తుంది. మీరు ఇప్పుడు అడగొచ్చు, ఓకే ఇది వేరే నెట్వర్క్, ఇది వేరే నెట్వర్క్ కాబట్టి ఇక్కడికి వెళ్ళింది రౌటర్ కి. సపోజ్ వేరే సిస్టమ్ ఇందులో ఉందంటే ఎలా ఉంటుంది అని అడగొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక స్విచ్ కాన్ఫిగర్ చేద్దాం. ఈ రెండు పీసీలు దీనికి కనెక్ట్ అయితే ఒక్క నిమిషం. కంట్రోల్ ఎస్. ఈ రెండు పీసీలు స్విచ్ కనెక్ట్ చేసి ఆ స్విచ్ నుంచి రౌటర్ కనెక్ట్ చేసి ఆ రౌటర్ నుంచి వేరే పీసీ కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇదంతా ఒక నెట్వర్క్ లో ఉంటుందండి. రౌటర్ లెఫ్ట్ సైడ్ అంతా, రౌటర్ రైట్ సైడ్ అంతా ఒక నెట్వర్క్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది చేసామా, ఇది కూడా 10. నెట్వర్క్ లో ఇవ్వాలి. 10.0.0.11 ఇస్తాను నేను. 255.0.0.0 అండ్ రౌటర్స్ గేట్వే, రౌటర్ ఐపీ అడ్రస్ ఎంత 10.0.0.1 కదా. ఇంత ఐపీ అడ్రస్ అనేది కాన్ఫిగర్ అయిందా ఒకసారి జస్ట్ చెక్ చేసుకుంటే బెటర్. మనకు చూసినట్లయితే 10.0.0.1 11.0.0.1 కాన్ఫిగర్ అయింది. ఇప్పుడు మనకి నేనేం చేస్తానంటే జస్ట్ పక్కనున్న సిస్టమ్కి పింగ్ చేస్తా. పింగ్ 10.0.0.10 సిమ్యులేషన్ మోడ్ లో ఒకసారి చూద్దాం అసలు ఏమైతుంది అని. మనకి చూస్తే ఇది గేట్వే వరకు వెళ్దండి, ఎందుకంటే అది సేమ్ నెట్వర్క్ ఉందని తెలుస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఇదిగోండి, ఫస్ట్ ఆర్క్ రిప్లై అనేది బ్రాడ్కాస్ట్ జరిగింది.
ICMP మాత్రం ఇక్కడికి వెళ్తుంది. చూద్దాం. ఇప్పుడు ICMP ఇనిషియేట్ అవుతుంది చూడండి. ఇది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ వరకు వెళ్దాం. సేమ్ నెట్వర్క్ అని దీనికి తెలుసు కాబట్టి. ఆల్ రైట్, చూసారా? సో ఇది గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? రెండు సెపరేట్ నెట్వర్క్స్ ని జాయిన్ చేస్తారు కదా సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం రోటర్. అంతేనండి, మల్టిపుల్ అయితే నెట్వర్క్స్ ని డిఫాల్ట్ గేట్వే అనేది ఇచ్చారు కదా సార్. అవును, అది ఎట్లా ఇస్తారు సార్ అసలు? అంటే ఇప్పుడు మనం పర్చేస్ చేసుకున్న దాన్ని బట్టి ఫస్ట్ లెటర్ బేస్ చేసుకొని ఇస్తారా? ఫస్ట్ అయితే అలా ఏం లేదండి, మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. ఆ నెంబర్ అండ్ IP అడ్రస్ అన్నది ఇందాక మీరు ఒకటి పోర్ట్ ఫార్వర్డింగ్ చేశారు కదా, ఆ కాన్సెప్ట్ మళ్ళీ మాకు చెప్తారా తర్వాత? అది కొంచెం పోర్ట్ ఫార్వర్డింగ్ ఏదండి? సారీ, అంటే పోర్ట్ ఫార్వర్డింగ్ కాదు, జస్ట్ IPs ఇచ్చి చూపించారు కదా మాకు. అంటే ఇప్పుడు IPs డెఫినెట్ గా నేను IPs గురించి సెపరేట్ క్లాసే ఉంటది. ఒక 5 క్లాసులు ఉంటాయి డెఫినెట్ గా. సబ్ నెట్టింగ్, సూపర్ నెట్టింగ్ అని ఉంటాయి. దాని గురించి వెరీ అవకర్లేదు సార్. అండ్ అదే సార్, పోర్ట్ ఫార్వర్డింగ్ గురించి చిన్న డౌట్ ఉంది అసలు, అది ఒకసారి చెప్తారా దాని గురించి? అంటే ఇప్పుడు ISP అనేది ఇప్పుడు మనం బయట నుంచి పర్చేస్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా సార్, మామూలు CC క్యామ్స్ కి కనెక్ట్ చేయడానికి ఒక అవునండి, అది మీరు పోర్ట్ ఫార్వర్డింగ్ అయినా చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్ గా మీరు సార్ దాని కాన్సెప్ట్ ఒకసారి పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది ఎలా జరిగిద్ది అనా? ఎస్ సార్, అంటే ఇప్పుడు మాకు దీని గురించి కొంచెం క్లారిటీ కావాలి. మీరు చెప్పిందే బాగా చెప్పారు, రోటర్ గురించి కొంచెం డౌట్ ఉండిపోయింది. కాదు, ఇది పోర్ట్ ఫార్వర్డింగ్ అన్నది వేరే టాపిక్ అండి. యాక్చువల్గా ఇది పోర్ట్ ఫార్వర్డింగ్ కాదు సార్, వేరే టాపిక్. ఓకే, అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మీరు చూపించారు కదా సిస్కో ప్యాకెట్ ట్రేస్ యూజ్ చేసి, సో కొంచెం నాకు అర్థం కాలేదు. అంటే ఒక సెపరేట్ నెట్ అంటే మీరు చేశారు కదా సార్, IPs ఇచ్చారు కదా, ఇక్కడ IPs ఇచ్చాము అదే కదా. ఎస్ సార్, అది కొంచెం ఒక్కసారి. ఏం లేదండి, ఇక్కడ IP అడ్రస్ ఏదైతే ఉందో అది కంప్యూటర్ IP అడ్రస్. సబ్ నెట్ మాస్క్ గురించి నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే అది ఒక 5 నిమిషాల్లో చెప్పే టాపిక్ కాదు. ఈ సబ్ నెట్ మాస్క్ బట్టే ఒక నెట్వర్క్ రేంజ్ అన్నది మనకు డిసైడ్ అయ్యింది. డిఫాల్ట్ గేట్వే అంటే ఏంటంటే మీరు అది రౌటర్స్ గేట్వే, మీ ఇంటికి గేట్ టైప్ మాట, అది డిఫాల్ట్ గేట్వే. సో అది దాని గురించి నేను డెప్త్ గా వెళ్ళలేదండి, ఎందుకంటే అది 5 minutes లో అయ్యే క్లాస్ కాదు. మీకు సెపరేట్ గా వేరే సెషన్ ఉంది దాని గురించి వరి అవ్వక్కర్లేదు మీరు. సార్ ఓకే, అండ్ ఇది పోర్ట్ ఫార్వర్డింగ్ కోసం కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మాకు కొంచెం. పోర్ట్ ఫార్వర్డింగ్ అని అర్థం కాలేదు నాకు. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ను మీరు డిఫాల్ట్ గేట్వే పెట్టారు కదా, అంటే నేను ఇందాక చెప్పాను కదా సార్, ఇప్పుడు CC క్యామ్స్ కనెక్ట్ చేయడానికి డిఫాల్ట్ గేట్వే కి అదే విధంగా సమ్ పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది ఒకటి జరుగుతుంది అక్కడ. కాన్సెప్ట్ ఉంది, అది అడుగుతున్నారు. సో అది ఓకే ఫైన్. పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మీ పబ్లిక్ IP ఉందండి. సపోజ్ మీకు నిన్న నేను చెప్పినట్టుగా ఇది మీరు వైఫై పబ్లిక్ IP అనుకోండి. ఈ పబ్లిక్ IPని ఎవరైతే ఇంటర్నెట్ లో ఉన్నారో ఆ ఇంటర్నెట్ లో ఉన్న వాళ్ళందరూ యాక్సెస్ చేయగలరు ఈ పబ్లిక్ IPని. ఇక్కడ మీ ఒరిజినల్ డివైజెస్, ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉందనుకోండి, వైఫై కింద ఉన్నాను, నా IP అడ్రస్ చూసుకుంటే IP config 192.168.0.11 ఉంది చూసారా, దాన్ని బయట నుంచి ఎవరూ యాక్సెస్ చేయలేరు. డెఫినెట్ గా నా పబ్లిక్ IPని మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఇది రౌటర్, దీనికి కనెక్ట్ అయినవి. సో యాక్సెస్ చెయ్యాలంటే పద్ధతి ఏంటి అని డౌట్ ఉంటుంది నార్మల్ గా. వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ISP వాళ్ళకి మీకు 100-200 ఇస్తే వాళ్ళు పోర్ట్ ఫార్వర్డింగ్ చెయ్యాలి అంటే కనుక వాళ్ళు మీ రౌటర్ లెవెల్లో ఏం చేస్తారంటే ఈ పబ్లిక్ IP సమ్ x.x.x.x అనుకోండి. సపోజ్ పోర్ట్ సమ్ 80కి ఎవరైతే కనెక్ట్ అవుతారో మీరు
ఈ సిస్టమ్కి వెళ్ళండి, ఈ పర్టికులర్ సిస్టమ్కి వెళ్ళండి అని ఇక్కడ చెప్తారన్నమాట. అంటే ఈ పోర్ట్కి ఎవరైతే కనెక్ట్ అవుతారో మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నట్టు అన్నమాట. దాని వైఫై లెవెల్లో మనం కాన్ఫిగర్ చేస్తాం. దానివల్ల యూజ్ ఏంటంటే బయట నుంచి మనం ఇనిషియేట్ చేసింది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఫేస్బుక్ ఇనిషియేట్ చేయడం కాకుండా అవతల వాళ్ళు డైరెక్ట్ గా ఇనిషియేట్ చేయగలరు మీ సిస్టమ్ కనెక్షన్. అంటే ఒక పబ్లిక్ సర్వర్ కింద యాక్ట్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు పోర్ట్ అన్నది చెప్పాలి. ఆ పోర్ట్ కనెక్ట్ చేస్తే కనుక డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతుంది. సో పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే అదేనండి. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు క్లాసులో? సో ఈ రోజు వచ్చేసి మనం టోపాలజీస్ నేర్చుకున్నాము, అండ్ ట్రాన్స్మిషన్ మోడ్స్ కంప్లీట్ అయింది, అండ్ హబ్, స్విచ్, రౌటర్, సెక్యూరిటీ డివైజెస్ గురించి అయింది. సెక్యూరిటీ డివైజెస్ నేను నిజంగా సరిగ్గా చెప్పలేకపోయానండి, ఎందుకంటే సెక్యూరిటీ వాటి గురించి మీకు తెలియాలన్నమాట. మాల్వేర్స్ అంటే ఏంటి, అటాక్స్ అంటే ఏంటి, అప్పుడే కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలం వాటి గురించి. సో అది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు CCNA లెవెల్లో. జస్ట్ ఏంటంటే మాకు చెప్తే బెటర్ కదా అని ట్రై చేసామన్నమాట, అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ 6 minutes టైం ఉంది మనకి. రేపు పొద్దున క్లాస్లో మనం నెట్వర్క్ మీడియా అండ్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా తర్వాత క్లాసుల్లో వచ్చేసి IP అడ్రస్సింగ్ స్టార్ట్ అయింది. చెప్పండి, పర్లా. అదే రౌటర్ యూజ్ చేసి 2 నెట్వర్క్లని కనెక్ట్ చేయొచ్చు అన్నారు కదా. అవును, మల్టిపుల్ నెట్వర్క్స్ ని కనెక్ట్ చేయొచ్చు. మల్టిపుల్, ఓకే. ఒక ఏ నెట్వర్క్ నుంచి B నెట్వర్క్ లో ఒక పర్టికులర్ సిస్టమ్ దగ్గరికి మెసేజ్ పెట్టాలి అంటే ఎలా పంపాలి అంటే ఎలా? ఒక మెసేజ్ పంపాలి అనుకుంటున్నారా మీరు? అంటే మెసేజ్ అంటే ఇది హాయ్ అని అలా పెట్టాలి అనుకుంటున్నారా ఏంటి? హాయ్ అని కాదు, డేటా వాళ్ళకి సెండ్ చేయాలి. డేటా అన్నది పంపించాలంటే ఇప్పుడు సపోజ్ సింపుల్ గా ఫేస్బుక్ సర్వర్ తీసుకోండి. సపోజ్ మీరు ఒక నెట్వర్క్ లో ఉన్నారు, ఫేస్బుక్ సర్వర్ ఎక్కడో ఒక నెట్వర్క్ లో ఉంది. మీరు హాయ్ అని పంపిస్తే ఫస్ట్ ఫేస్బుక్ సర్వర్ కే కదా వెళ్ళేది. వాళ్ళు అలా అప్లికేషన్ డెవలప్ చేసుకుంటారు. ఆ హాయ్ అన్నది మీ నెట్వర్క్ దాటి ఆ మధ్యలో ఉన్న 8 నెట్వర్క్ లో 9 నెట్వర్క్ లో దాటి ఫేస్బుక్ సర్వర్ కనెక్ట్ అయ్యింది. ఆ ఫేస్బుక్ సర్వర్ నుంచి మీకు కావాల్సిన పర్సన్ కి వెళ్తుంది. అర్థమైందా? అంటే ఇది అప్లికేషన్ బట్టి అన్నమాట. అండ్ విండోస్ లో ఏదో డిఫాల్ట్ గా ఏదో ఉంటుంది మెసేజ్ సెండ్ చేసుకోవడానికి, మెసెంజర్ అని ఏదో ఉంటుంది. దాని గురించి నాకు ఐడియా లేదు. దాన్ని యూజ్ చేసి వేరే సిస్టమ్ కి మెసేజ్ పంపించవచ్చు. అంటే మనం సెండ్ చేయాలంటే ఆ సిస్టమ్ యొక్క IP అడ్రస్ ఎంటర్ చేయాలని అక్కడ డెఫినెట్ గా IP అడ్రస్ అన్నది ఉండాలి. IP అడ్రస్ లేకపోతే కష్టం. అంటే అదే వేరే నెట్వర్క్ లో ఉన్న IP అడ్రస్ లని మనం చూడడానికి అవుతుంది అన్న? అంటే వేరే నెట్వర్క్ లో IP అడ్రస్ అంటే ఏదైనా నెట్వర్క్ లో ఉన్నా అన్న రౌటర్ యూజ్ చేసా వేరే ఒక నెట్వర్క్ లోకి ఎంటర్ అయ్యా అంటే నేను ఒక పర్టికులర్ సిస్టమ్ పంపాలని తెలుసు, కానీ దాని యొక్క IP అడ్రస్ తెలియదు. అంటే పంపలేనంటే దానికి అంటే మీరు పబ్లిక్ IP అన్నది వాళ్ళు తెలుసుకోవడం ఈజీ అయింది, కానీ ప్రైవేట్ IP అన్నది కష్టం అయింది. ప్రైవేట్ IP లేకుండా మీరు ఏం చేయలేరు అక్కడ. ఆబ్వియస్లీ ఒకటి ఏంటంటే వైఫై హ్యాక్ చేయాలి. ఆ వైఫై హ్యాక్ చేస్తే కనుక అప్పుడు పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ సేమ్ నెట్వర్క్ లో ఉంటారు కాబట్టి. అప్పుడు అదండి పరిస్థితి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? 4 minutes ఉంది. ఒక డౌట్ చెప్పండి. ఇప్పుడు వైఫై నుంచి వచ్చే ఒక IP అడ్రస్ ఓకే మనం పింగ్ చేయలేమా? వైఫై నుంచి వచ్చే IP అడ్రస్ అంటే మీనింగ్ ఏంటి? లైక్ ఇప్పుడు ఒక X అనే IP అడ్రస్ ఉంది వైఫై నుంచి, అదే రౌటర్ కి వచ్చే IP అడ్రస్. అది బయట నుంచి ఎవరో కనెక్ట్ అవుతున్నారు. లైక్ మా ఇంట్లో వైఫై ఓకే ఫర్ ఎగ్జాంపుల్. ఓకే నేను నా ఫోన్ కనెక్ట్ అయ్యాను. ఓకే నా ఫోన్ కి ఒక IP అడ్రస్ అయిపోద్ది కదా. ఓకే అది నేను పబ్లిక్ IP కదా? అది ప్రైవేట్ IP కదా. మీరు అవుతుందన్న ఇప్పుడు వైఫై మీరు అదే చెప్తున్నా, నేను కంట్రోల్ ఏం చేస్తున్నా మాక్సిమం. ఇది ఇక్కడ మీకు వైఫై ఉంది. వైఫైకి మీరు సపోజ్ మీ సిస్టమ్ కూడా కనెక్ట్ చేస్తున్నారు. మీ సిస్టమ్ ఒక సిస్టమ్ అనుకోండి, వేరే సిస్టమ్స్ కనెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఫ్రెష్ గా కనెక్ట్ అవుతారో ఈ పీసీకి,
ఈ రౌటర్ కి ఇవన్నీ ప్రైవేట్ ఐపీస్. మీరు నిన్న క్లాస్ అటెండ్ అయ్యారా మీరు? అటెండ్ అయ్యాను, నిన్నే అడుగుదామంటే అది ఎండ్ అయిపోయింది అనమాట. అవునా, ఫైన్ ఫైన్ ఫైన్. ఇది వచ్చేసి పబ్లిక్ ఐపీ. అంటే బయటికి వెళ్ళాలంటే వైఫైలో ఉన్న డివైజెస్ అన్ని ఈ పబ్లిక్ ఐపీ తీసుకుని బయటికి వెళ్తాయి. ఇవన్నీ ప్రైవేట్ ఐపీసే. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు నో లైక్ రౌటర్ కి ఒక ఐపీ అసైన్ అయి ఉంటుంది కదా, ఆ ఐపీ ఎలా తెలుసుకోవచ్చు? మై ఐపీ అని సెర్చ్ చేయండి గూగుల్లో మై ఐపీ అని సెర్చ్ చేస్తే లైక్ ఇప్పుడు ఆ వైఫై నుంచి వచ్చినది, నేను వైఫై కనెక్ట్ చేశాను ఓకే నా పర్సనల్ ఫోన్ కి. ఓకే మై ఐపీ అని కొడితే వచ్చింది, సమ్ వై అనే ఐపీ వచ్చింది. ఓకే పింక్ చేస్తుంటే అవ్వట్లేదు, ఆర్టీఓ వస్తుంది, రిక్వెస్ట్ టైమ్ అవుట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? డెఫినెట్ గా అయింది కదా. ఫైన్, ఒకసారి నేను ఒకసారి నా ఐపీకి చెక్ చేస్తాను. ఒకసారి విండోస్ మై ఐపీ, దీనికి నాకు యాక్సెసిబిలిటీ ఉంటుందని అనుకుంటున్నా. చూద్దాం. విండోస్ ఆర్ సిఎండి పింగ్ 175.101. నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ప్రకారం డెఫినెట్ గా అవ్వాలండి. 36 నాకు డౌట్ వచ్చింది. 18 డన్ అయిపోయింది కదా. అది ఎందుకంటే నేను ఇది హలో హలో బ్రేక్ అవుతుంది వాయిస్. అదే నేను బ్రేక్ అవుతుంది కనెక్ట్ అయ్యి వాయిస్. ఉన్నాను. ఓకే, ఆ వైఫై అడ్రస్ చెప్పనా? వైఫై అడ్రస్ ఒక్క నిమిషం. ఇది ఓకే, మీకు కనెక్ట్ అవుతుందో లేదో చూడండి ఫస్ట్. ఇది నా టైం అన్నది <1 minute గా వచ్చేసింది. సో నేను మీకు పర్సనల్ గా నాకు కాల్ చేయండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో గైస్, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే నెట్వర్కింగ్ మీడియా